క్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కుటుంబం. ప్రతి ఏటా ఆనవాయితీగా చంద్రబాబు రాక 3 రోజులుగా నారావారిపల్లెలోనే మకాం. ఇంటింటికి వెళ్లి యోగక్షేమాలు అడుగుతున్న లోకేష్. ముగ్గుల పోటీల మహిళలకు బహుమతులిచ్చిన భువనేశ్వరి. ప్రత్యేక ఆకర్షణగా నందమూరి కుటుంబ సభ్యులు. భోజనాలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నాని. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం ఉంది. భారతదేశంలో రాబోయేది బీసీల రాజ్యమే. ఉద్యమ నాయకులు రాజకీయాల్లోకి రావద్దు. బీసీలకు భిక్షం వద్దు. రాజ్యాంగ హక్కులు కావాలి. బీసీ మేధావులు విద్యావంతులు ముందుకు రావాలి. సుప్రీంకోర్టులోని 32 మంది జడ్జిల్లో ఒక్క బీసీ లేరు. బీసీల గౌరవం రాజ్యాధికారం ద్వారానే సాధ్యం. బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణయ్య స్పష్టీకరణ. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే. నంబర్ 2 స్థానంలో పవన్ పాతుకుపోతున్నారు. ఆలస్యం అమృతం విషయం అంటున్న పార్టీ పెద్దలు. 2009లో రాహుల్ ను ప్రధానిని చేసి ఉంటే నేడు మాజీ ప్రధానిగా మోడీని ఢీ కొట్టేవారు. కేటీఆర్ ను చివరి ఏడాదైనా కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసి ఉంటే ఇప్పుడు ఆయన ఇమేజ్ వేరే లెవెల్. విశాఖపట్నం మోడీ సభలో లోకేష్ కి ప్రాధాన్యత అందులో భాగమేనా అంటున్న పార్టీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. 2024 జూన్ 12న ఈ ప్రభుత్వం అధికారం చేపట్టింది. జనవరి 12తో 7 నెలలు పూర్తి చేసుకుని 8వ నెలలోకి అడుగు పెట్టింది. ఇక చూసుకుంటే కనుక ఈ 7 నెలల్లో ఎన్నో రాజకీయ పరిణామాలు సంభవించాయి. 2025లో చాప కింద నీరులా కూటమి ప్రభుత్వంలో ఒక బలమైన డిమాండ్ వినబడుతోంది. మరీ ముఖ్యంగా చూస్తే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ హైలైట్ గా ఉంటూ వస్తున్నారు. కూటమి సర్కార్లో ఆయన నెంబర్ 2 అన్న ఇంప్రెషన్ అయితే ఈసారికే క్రియేట్ అయిపోయింది. దాంతోనే టీడీపీ అనుకూల మీడియా ఆ పార్టీ అధినాయకత్వాన్ని అలర్ట్ చేస్తోంది. టీడీపీకి ప్రభుత్వానికి బాబు తర్వాత లోకేష్ నాయకుడు కావాలని కూడా చెబుతూ వస్తోంది. ఆ హితబోధనల ఫలితాలను విశాఖలో జరిగిన నరేంద్ర మోడీ సభలో అంతా చూశారు. మోడీ సభలో పవన్ తో పాటు లోకేష్ కి ప్రసంగం చేసే ఛాన్స్ దక్కింది. అంతేకాదు ఫ్లెక్సీల మీద చూసిన పవన్ చంద్రబాబుతో పాటుగా కొత్తగా లోకేష్ ముఖం తొలిసారి కనిపించింది. ఇది 2025 కొత్త ఏడాది తొలి వారంలో జరిగిన అతిపెద్ద పొలిటికల్ డెవలప్మెంట్ అయితే ఇప్పుడు రెండో వారం మరో కీలక డెవలప్మెంట్ దిశగా కూటమి రాజకీయాలు సాగుతున్నాయి. లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని అర్జెంటుగా చేయమని డిమాండ్ వస్తోంది. ఈ మేరకు ఒక క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో బాబు తర్వాత పవన్ అని వస్తోందని, లోకేష్ పెద్దగా ఫోకస్ కాలేకపోతున్నారు అని ఒక వర్గం అంటోంది. గతంలో 2009లో రెండవసారి యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయకుండా సోనియా గాంధీ తప్పు చేశారని, ఆనాడు ఆయన ప్రధాని చేసి ఉంటే మోడీ కంటే ముందు ప్రధాని అయిన పొలిటికల్ హిస్టరీ ఉండేదని, అంతేకాకుండా ఈ రోజున మోడీతో సరిసాటి నాయకుడిగా ప్రత్యర్థి శిబిరంలో ఉండేందుకు ఆస్కారం సైతం ఉండేదని విశ్లేషిస్తున్నారు. ఇక తెలంగాణలో చూసుకున్న 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2 సార్లు కేసీఆర్ సీఎం అయ్యారు. ఆయన కనీసం చివరి 2 ఏళ్లు అయినా కేటీఆర్ కి వదిలేసి ఆయనకు సీఎం చేసి ఉంటే ఈ పార్టీకి కేటీఆర్ ఇమేజ్ వేరే లెవెల్లో ఉండేదని, ఆయన బీఆర్ఎస్ ని మళ్లీ గెలిపించేందుకు ఎంతో బలం వచ్చేదని చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత, ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నది. రాబోయేది బీసీ రాజ్యమేనని బీసీ లెక్చరర్లు, బీసీ మేధావులు బలమైన ఉద్యమాన్ని చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రపంచంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పులు మేధావులతోనే సాధ్యమైందని ఆర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం హైదరాబాద్ కాచిగూడలో తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో బీసీ ఉద్యమం బలంగా ఉందని, ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం నడుస్తున్నదన్నారు. బీసీ ఉద్యమం రాజకీయ నాయకుల్లో ఉండొద్దని, ఈ ఉద్యమాన్ని బీసీ మేధావులు ముందుకు నడిపించాలన్నారు. బీసీ మేధావులు మరింత బలంగా ఉద్యమాన్ని చేపడితే పాలకులు దిగివచ్చి సమస్యను పరిష్కరిస్తారన్నారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం అత్యంత బలంగా ఉందని, రానున్న కాలం బీసీ రాజ్యమేనని వెల్లడించారు. బీసీ మేధావులు బలమైన ఉద్యమం చేపడితే పాలకులు దిగివచ్చి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. బీసీలకు భిక్షం వద్దు, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కల్పించాలన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం అత్యంత బలంగా ఉందన్నారు. అందుకు రాజ్యాంగాన్ని సవరించి ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద కులాలకు గౌరవం అధికారం ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో 32 మంది జడ్జీలు ఉన్నా అందులో ఒక్క బీసీ కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
అయ్యప్ప భక్తులకు అలర్ట్. నేడు అనగా మంగళవారం సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య జ్యోతి దర్శనమిస్తోంది. మకర జ్యోతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లలేకపోయినా టీవీలో వీక్షించేందుకు కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీగా తరలివస్తున్నారు. శబరిమలలో ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున పొన్నం బలమేడు కొండపై అయ్యప్ప స్వామి భక్తులకు జ్యోతి రూపంలో దర్శనమిస్తుంటారు. ఈ జ్యోతి దర్శనం కోసం అనేక రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు, అయ్యప్ప మాలధారులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ క్రమంలో ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు శబరిమల కొండకు క్యూ కట్టారు. స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉన్నారు. శబరిమల మొత్తం స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తి పాటలతో మారుమోగుతోంది. శబరిమల కొండపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న భద్రతకు తోడు మరో 5,000 మంది పోలీసులు మోహరించారు. ఇవాళ సాయంత్రం మకర జ్యోతి దర్శనం ఉండడంతో తొక్కిసలాట ఘటనలకు తావు లేకుండా అధికారులు విస్తృతంగా ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా విలసిల్లుతున్న ఏడాది తొలి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు, తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వివిధ పార్టీల ముఖ్య నేతలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ పార్టీల ముఖ్య నాయకులు జనసైనిక్ న్యూస్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల ముఖ్య నేతలు మాట్లాడుతూ తెలుగువారి సంప్రదాయాలను యువత అందుకొని నూతన ఉత్సాహంతో పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ ఏడాదిలో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించి రైతులు సిరి సంపదలతో వెలసిల్లాలని వారు మనసారా ఆశీర్వదించారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగని, గ్రామానికి నూతన శోభను తెచ్చే పర్వదినమని, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే రోజని వారు అన్నారు. పల్లె పండుగ, రైతుల పండుగ, మన పాడి పంటల పండుగ, ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లి తమ కుటుంబ సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగని అభివర్ణించారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరుపచ్చల కలకలలు, రైతు లోగిళ్లలో ధాన్యం రాసులు, పిండి వంటల గుమగుమలు, బంధుమిత్రుల సందళ్లతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. సాంప్రదాయంగా వస్తున్న భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ విశిష్టత నేటి తరం వారికి తెలిసే విధంగా పెద్దలు పండుగ నిర్వహించడం మన పండుగలు తరతరాలు వర్ధిల్లేందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదిళ్ల విద్యాసాగర్, తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబు, ఎస్ఏ మస్తాన్, ఆర్జే వెంకటేష్, వైసీపీ నాయకులు పార్టీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, మాజీ ఎం డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, మాజీ ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్, బీజేపీ నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. నియోజకవర్గం ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, బంధువులకు, మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి సీఎం అయిన నారావారి పల్లె పిల్లోడినే అనేది చంద్రబాబు మనసులో మాట. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నానా అనేది కాకుండా సీఎం నారా చంద్రబాబు కుటుంబంతో సహా నారావారి పల్లెకు రావడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి శనివారమే నారావారి పల్లెకు చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం సీఎం కొడుకు నారా లోకేష్ కూడా చేరుకున్నారు. అత్యంత వేడుకగా సంక్రాంతి పండుగను, సంబరాలను ఆస్వాదిస్తోంది ముఖ్యమంత్రి కుటుంబం. ఈ ఏడాది సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. 3 రోజుల పాటు బుధవారం వరకు పల్లెలోనే బంధువులు, గ్రామస్తుల మధ్య గడుపుతున్నారు. వారితో పాటు నందమూరి కుటుంబీకులు కూడా జత కలిశారు. బావ బామ్మర్దులు, అల్లుల సరదాలు ఏటా సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల తరువాత నారావారి పల్లెలో కనిపిస్తోంది. నారావారి పల్లెలో ప్రత్యేకత ఏమిటంటే సీఎం చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్తో కలిసి బంధువులైన ప్రతి ఇంటికి వెళతారు. పాత బంధువులు వరుసకు ఏమి అవుతారు, ఎలా బంధువులు అనేది పాత వారినే కాదు, కొత్తగా అల్లులుగా, కోడళ్లుగా వచ్చిన వారందరినీ పేరు పేరున పరిచయం చేయడానికి సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు.
మంత్రి నారా లోకేష్ తీరు ప్రత్యేకంగా ఉంటుంది. భేషజం ప్రోటోకాల్ పక్కకు ఉంచి గ్రామంలోని యువకులతో కలిసి ఆటపాటలతో సందడి చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం గ్రామస్తులు ఆనందంగా భావిస్తారు. అనేక సంవత్సరాలుగా లోకేష్ ఇదే తరహాలో వ్యవహరిస్తూ నేను ఈ పల్లె పిల్లోడినే అనే విధంగా తండ్రి చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రామస్తులతో మమేకం కావడం ద్వారా బంధువులు గ్రామస్తుల్లో ఆనందం నింపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి కూడా నారావారిపల్లెలో అదే సందడి కనిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నారావారిపల్లెకు 3 రోజుల కిందటి నుంచే పండుగ వాతావరణం వచ్చింది. గ్రామంలో వీధులు నిత్యం పరిశుభ్రంగా ఉంచుతారు. పండుగ వేళ రంగవల్లులతో తీర్చిదిద్దడమే కాదు, ఇల్లు ఆలయాల ముందు చలువ పందిళ్లు వేశారు. ఇళ్ల వద్ద ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. సంక్రాంతి పండుగ రోజు గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు భువనేశ్వరి బహుమతులు అందించారు. సోమవారం సంచులతో గెంతే ఆటలో నారా దేవాంశ్ పాల్గొని అందరినీ ఆకర్షించారు. దీంతో స్థానికులే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కూడా ఇక్కడ ఉంటున్నారు. వారందరికీ పండుగ భోజనాలు, పిండి వంటలు వడ్డించడానికి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యవేక్షిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కుటుంబం. ప్రతి ఏటా ఆనవాయితీగా చంద్రబాబు రాక 3 రోజులుగా నారావారిపల్లెలోనే మకాం. ఇంటింటికి వెళ్లి యోగక్షేమాలు అడుగుతున్న లోకేష్. ముగ్గుల పోటీల మహిళలకు బహుమతులు ఇచ్చిన భువనేశ్వరి. ప్రత్యేక ఆకర్షణగా నందమూరి కుటుంబ సభ్యులు. భోజనాలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నాని. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం ఉంది. భారతదేశంలో రాబోయేది బీసీల రాజ్యమే. ఉద్యమ నాయకులు రాజకీయాల్లోకి రావద్దు. బీసీలకు భిక్షం వద్దు. రాజ్యాంగ హక్కులు కావాలి. బీసీ మేధావులు, విద్యావంతులు ముందుకు రావాలి. సుప్రీంకోర్టులోని 32 మంది జడ్జిల్లో ఒక్క బీసీ లేరు. బీసీల గౌరవం రాజ్యాధికారం ద్వారానే సాధ్యం. బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణయ్య స్పష్టీకరణ. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే. నంబర్ 2 స్థానంలో పవన్ పాతుకుపోతున్నారు. ఆలస్యం అమృతం విషయం అంటున్న పార్టీ పెద్దలు. 2009లో రాహుల్ ను ప్రధానిని చేసి ఉంటే నేడు మాజీ ప్రధానిగా మోడీని ఢీకొట్టేవారు. కేటీఆర్ ను చివరి ఏడాదైనా కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసి ఉంటే ఇప్పుడు ఆయన ఇమేజ్ వేరే లెవెల్. విశాఖపట్నం మోడీ సభలో లోకేష్ కి ప్రాధాన్యత అందులో భాగమేనా అంటున్న పార్టీ శ్రేణులు. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.